ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ షూరిటీల దందా బయటపడింది. ఫోర్జరీ సంతకాలతో నకిలీ షూరిటీలు తయారు చేసిన 8 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. నకిలీ షూరిటీలతో లబ్ధి పొందిన బ్రోకరిజం చేసిన 17 మందిపై ఆదిలాబాద్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నకిలీ డాక్యుమెంట్లతో కోర్టులను మోసం చేసిన నిందితుల వాహనాలు, సెల్ ఫోన్లను సీజ్ చేశారు పోలీసులు. నేరస్తులకు షూరిటీలు ఇచ్చే ముందు ప్రభుత్వ అధికారులు జాగ్రత్తగా ఉండాలన్నారు ఎస్పీ అఖిల్ మహాజన్. నాకు తెలిసింది ఏంటి అంటే కొంతమంది రెగ్యులర్గా ఆ ఫేక్ ష్యూరిటీస్ ప్రిపేర్ చేస్తున్నారు. ఆ ఫేక్ ష్యూరిటీస్ పెట్టిన తర్వాత ఎవరైనా జైల్లో ఉన్నారు వాళ్ళకు బయట రిలీజ్ చేపిస్తున్నారు, లేకపోతే వాళ్ళ బండి రిలీజ్ చేపిస్తున్నారు, లేకపోతే వాళ్ళ ఫోన్స్ ఏమైనా కోర్టులో సీజ్ అయిన ప్రాపర్టీ రిలీజ్ చేపిస్తున్నారు. ఈ పర్టికులర్ కేసులో ఒక పర్సన్ ఇర్ఫాన్ ఉన్నారు. ఇతను బ్రోకర్ లాగా యాక్ట్ చేసి ఎవరైనా జైల్లో ఉంటారు, లేకపోతే వాళ్ళ కోర్టు ప్రాపర్టీ కోర్టులో ఉంటుంది, వాళ్ళకి ఇతను బ్రోకర్ లాగా యాడ్ చేసి ఈ ఫేక్ ష్యూరిటీస్ ఇప్పిస్తారు. ఆ ఫేక్ ష్యూరిటీస్ తయారు చేసిన పర్సన్ పేరు కట్టిపల్లి అభిలాష్ రెడ్డి. ఇతను కారోబార్, ఇతను ఒక పంచాయత్ సెక్రటరీ దగ్గర పని చేస్తారు. అతను కూడా పట్టుకోవడం జరిగింది. అతను కూడా జైలు పోయారు. ఇది కాకుండా టోటల్ ఈ కేసులో ఇప్పటివరకు 17 మెంబర్స్ అక్యూజ్ అయ్యారు. ఈ వీళ్ళ ఫేక్ ష్యూరిటీ పెట్టిన వల్ల 3-4 జైలు నుంచి బెయిల్లో కూడా బయట వచ్చారు. ఒక పర్సన్ అతను కార్ రిలీజ్ చేయించారు. సో ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా వస్తే వాళ్ళకి మీరు ష్యూరిటీ ఇస్తే అది కూడా ఎంత వాల్యూ ఉంటుంది, విలువ ఉంటుంది, అంతా ఇస్తే అట్లా వాళ్ళకి అడ్వైస్ చేయడం కూడా జరిగింది. ఈ జనాలు కూడా మీకు కూడా ఇప్పుడు ఏంటి అంటే మీ దృష్టిలో కూడా ఎట్లయినా ఎవరైనా ఫేక్ ష్యూరిటీస్ పెట్టుకున్నారు, లేకపోతే మీ కోర్టులో ఏమైనా ప్రాపర్టీ డిపాజిట్ అయినాయి అంటే నేను మీకు ఫేక్ ష్యూరిటీ ఇప్పిస్తాను, ఏం కాదు అట్లా చెప్తే అంటే అది తక్కువది నేరం. అది కేసు రిజిస్టర్ అవుతుంది, మళ్ళీ జైలు కూడా పోవాలి వస్తుంది. టోటల్ 17లో మనం 8 మెంబర్స్ మనం జైలు పంపడం జరిగింది. ఇంకా 9 మెంబర్స్ ఎక్స్పాండింగ్ ఉన్నారు. వాళ్ళు కూడా తొందరగా పట్టుకొని జైలు పంపిస్తాం. ఎవరైనా ఇట్లా ఫేక్ ష్యూరిటీస్లో బెయిల్ చూసుకున్నారు వాళ్ళకు కూడా మళ్ళీ జైలు పోవాలి వస్తుంది. వాళ్ళకు కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు. మళ్ళీ వాళ్ళకి సెపరేట్ వాళ్ళ ఏమైనా కేసులో వాళ్ళ బెయిల్ తీసుకున్నారు, అది కూడా క్యాన్సిల్ అవుతుంది. దయచేసి ఇట్లయిన ఇష్యూస్లో పోలీస్కి సపోర్ట్ చేయండి.